దేవుడు ఈ భూమి ఆకాశాన్ని ఎలా సృజించారు? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకే, ఆది యందు. బిగినింగ్ అని చెప్పండి అందరూ. బిగినింగ్ అంటే టైం. 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో: టైం, స్పేస్, మ్యాటర్. ఎక్సలెంట్. మళ్ళీ చెప్పండి. టైం, స్పేస్. ఇక్కడ ఉంది ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. బిగినింగ్ అంటే టైం. రెండోది క్రియేటెడ్ అంటే స్పేస్. ఆమేన్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్, మ్యాటర్. 3 ఉన్నాయి. అయితే ఆది కాండము జెనసిస్ చాప్టర్ 1 verse 1 is not the beginning. John chapter 1 verse 1 is the beginning. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనానికి వెళ్దాం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ కాదు. బిగినింగ్ కన్నా బిగినింగ్ ఏముండే? ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ కాదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించింది కాదు. అది స్టార్టింగ్ కాదు. ఏది స్టార్టింగ్? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. జాన్ చాప్టర్ 1 verse 1 is greater than Genesis chapter 1 verse 1. అంటే టైమ్, స్పేస్, మ్యాటర్ కన్నా పైన దేవుని వాక్యం ఉంది, దేవుని స్వరం ఉన్నది. ఆమేన్. చూడండి, we think God has to change my time, God has to change the space, God has to change the matter. కానీ దేవుడు ఎలా మారుస్తాడంటే మనకు వాక్యం ఇచ్చి ఆ మాట ద్వారా దేవుడు అన్ని మార్చగలడు.